ఏపీ రాజకీయాల్లో వైసీపీ నేత అంబటి రాంబాబుకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఉన్న వైరం అయితే తెలిసిందే. అలాంటి అంబటి రాంబాబు ఉన్నట్టుండి పవన్ కు ఊరట కల్పించేలా వ్యాఖ్యలు చేస్తే, ఆయన సినిమా హిట్ అంటూ ట్వీట్ చేస్తే ఇవాళ అద్భుతమే జరిగిందండోయ్. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుదీర్ఘ విరామం తర్వాత విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో హరిహర వీరమల్లు చిత్రంపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అది ఇలాంటి ట్వీట్ కాదండోయ్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలంటూ అంబటి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సుదీర్ఘ కాలం తర్వాత విడుదలవుతున్న పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ కావాలని, వసూళ్ల పంట పండాలని కోరుకుంటూ అంబటి ట్వీట్ చేయడంపై ఆయన సొంత సామాజిక వర్గంలో కూడా సంతోషం వ్యక్తమవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు. మరి ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక చాలా రోజులుగా తన అభిమాన హీరో తెరపై కనిపించకపోవడంతో పవన్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. నేడు కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడబోతున్నాయి. దీంతో అప్పుడే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా అయితే మొదలైపోయింది. ఇదిలా ఉంటే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ మూవీపై చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అయిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిత్యం అవాకులు చెవాకులు పేల్చి ఆయన హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు ఎక్స్ అంటే ట్విట్టర్ వేదికగా అంబటి ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు. ఇక పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను అని ఆయన ట్వీట్ చేశారు. అయితే ఒకవైపు వైసీపీ పార్టీ వారు అంతా పవన్ తన సొంత సినిమా కోసం టికెట్ ధరలు భారీగా పెంచేశారని కామెంట్స్ చేస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోస్టు ఇప్పుడు అటు సినీ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చకైతే దారితీసింది.